అంటే ఇవాళ ప్రధానంగా మనకి యుద్ధం వస్తే కనుక అణుబాంబులు కూడా ప్రయోగిస్తామని చెప్పేసి పాక్‌లోని కొంతమంది నేతలు పదే పదే చేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మన నౌకాదళం దగ్గర ఉన్న అణుజలాంతర్గాములు ఉన్నాయా? పాకిస్తాన్ దగ్గర కూడా అటువంటి బలం ఉందా? ఉంటే అది ఏ స్థాయిలో ఉంది? దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండబోతుంది? అంటే న్యూక్లియర్ బాంబులు వచ్చేటప్పటికండి, న్యూక్లియర్ బాంబులు మనం సొంతంగా తయారు చేసుకున్నాం. మనకి అంటే మీకు అది మిలిటరీ సీక్రెట్. న్యూక్లియర్ బాంబులు ఎన్ని వరకు ఉంటాయి అనేది చాలా టోటల్లీ మిలిటరీ సీక్రెట్ అండి. అంచనాల ప్రకారం చూసినా కూడా మనకున్నటువంటి న్యూక్లియర్ బాంబుల స్థాయి ఎక్కువ, వాళ్ళకి తక్కువ. అయితే ఏం జరుగుతుందంటే, ఓడిపోయేవాడు కొన్ని ప్రబలాలు పలుకుతూ ఉంటాడు. తనకు అంతకంటే మార్గం లేదు. ఇందాక మీరు అడిగినట్టుగా మరి నేవల్ పవర్ అంటే నేవల్ పవర్ మనతో పోటీ కాదు, ఇది ఎక్కడా పోటీ కాదు. అందులో వాళ్ళు మనం భయపడడం కోసం నిమిషానికి ఒకసారి ఏమంటారంటే మేము న్యూక్లియర్ బాంబులు వేస్తామని. న్యూక్లియర్ బాంబులు వేయడం అని తేలిక కాదండి. మనం యుద్ధం రంగం మీరు గమనిస్తున్నారు. మరి పుల్వామా దాడి జరిగి కూడా ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా మనం ఎందుకోసం ఆలోచిస్తున్నామంటే, పాకిస్తాన్ మీద రాజకీయంగా కూడా, పొలిటికల్గా కూడా, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే, న్యూక్లియర్ బాంబులు వేయొద్దు అని. న్యూక్లియర్ బాంబులు కనుక పాకిస్తాన్ వేస్తే ఒకటి రెండు పట్టణాలు మనకు దెబ్బతింటాయి, అనుమానం లేదు. కానీ మన ప్రతీకారం చాలా భయంకరంగా ఉంటుంది. పాకిస్తాన్లో ప్రతి భూభాగానికి మనం కాంటాక్ట్ చేయగలం అని, టచ్ చేయగలం. కాబట్టి పాకిస్తాన్కు ఉన్నటువంటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, న్యూక్లియర్ బాంబులు ఉపయోగించాలంటే వాటి తిరిగి మళ్ళీ మిసైళ్ళు కావాలి. ఆ మిసైళ్ళు మనకున్నటువంటి మిసైల్స్ ఇవాళ భూఖండం మొత్తాన్ని తాకగలవు. ఒక పాకిస్తాన్కి ఏం కర్మ. కాబట్టి మన అగ్ని మిసైల్ లాంటివి ఎక్కడికైనా పోగలవు. బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ మిసైల్ యొక్క వేరియంట్స్ ఉన్నాయి. నేవల్ పవర్ నుంచి బ్రహ్మోస్ ఉపయోగించగలుగుతాం, అదేవిధంగా నేల నుంచి ఉపయోగించగలుగుతాం. షార్ట్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే దే ఆర్ క్యారియర్స్ ఆఫ్ ది బాంబ్స్. మనం ట్రేషనల్ బాంబ్స్ వాడతామా, కన్వర్టివ్ బాంబ్స్ వాడతామా, న్యూక్లియర్ బాంబ్స్ వాడతామా అనేది వేరే విషయం. అందువల్ల పాకిస్తాన్ బెదిరిస్తుంది తప్పితే అది న్యూక్లియర్ బాంబు వాడే అవకాశాలు లేవండి. కేవలము యుద్ధాన్ని ఆపడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పిచ్చి చేష్టగా వాళ్ళు వాడతారు అంతే. కాబట్టి ఇతర దేశాలు ఏవి కూడా దానికి ఒప్పుకోవు. ఒకవేళ మనకున్నటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, వీ విల్ నాట్ బి ది ఫస్ట్ యూజర్స్ ఆఫ్ ది న్యూక్లియర్ బాంబ్స్ అనేది మన యొక్క న్యూక్లియర్ ఫిలాసఫీ అండి. మనం ఫస్ట్ వాడాం, మన మీద వాడితే మటుకు బీభత్సంగా వాడతాం. అందువల్ల వాళ్ళ మిసైల్ రేంజ్ తక్కువ. అవి ఈ బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల మీద రాగలుగుతాయి, అందుకంటే రాలేవండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకి వీటన్నిటి మించి ఇవాళ టెక్నాలజీలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలని, వాళ్ళ యొక్క రాడార్ వ్యవస్థలని మనం భగ్నం చేసేస్తాం. ఆల్రెడీ అక్కడ మోహరించాం మనం. కాబట్టి ఏం చేస్తాయంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థని బీభత్సం చేసేస్తాయి. దాంతో వాటికి రూట్స్ కూడా సరిగ్గా తెలియదు. ఆల్రెడీ 2-3 రోజుల క్రితం వార్తల్లో వచ్చినాయి, మనం ఆల్రెడీ వాటిని జామ్ చేస్తున్నామని. కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థను జామ్ చేస్తే వాళ్ళు ఎగ్గు బాంబు వేయాలి కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు వచ్చేస్తారు. అది కేవలం బెదిరింపే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ భారత్ గనక దాడి మొదలు పెడితే ఎప్పటిలోపు దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? దాడి ఇందాక చెప్పాను మీకు మొదట్లో, మనందరం మనం వార్ అనేదాన్ని మనం చేయమండి. అంటే నేను అనుకోవడం అది ఒక ఆలోచన, ఒక ఊహ. మనకు కావాల్సినటువంటి లిమిటెడ్ లక్ష్యాలు మనకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే టెర్రరిజాన్ని రూపుమాపటం. టెర్రరిజాన్ని రూపుమాపడానికి వరకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో దాదాపుగా ఒక 42 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని అంచనా ఉందండి. వాటిని బ్లాస్ట్ చేయడం ఒక అంశం. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్లో 2-3 జరిగినాయి, ఇప్పుడు మొత్తం తీసేయాలి, ఇంకోసారి ఉండకూడదు అనేది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పుడైనా మందే కాబట్టి ఎప్పటికప్పుడు ఆ పని చేయాలి, ఇప్పుడు మనం చేస్తామనేది ఇంతవరకే మన లక్ష్యం ఉందండి. ఇది దాటితే కనుక వారంటూ వస్తే అప్పుడు మీరు చెప్పినట్టు జరుగుతాయి. వారంటూ వస్తే అండి బహుశా అప్పుడు మనము బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అవకాశం లభిస్తుంది. కాబట్టి వారి దాకా వెళితే ఆ బలూచిస్తాన్ విడిపోయే ప్రమాదం కూడా ఉందండి. కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అది తీసుకుంటే అది 3 ముక్కలు అయిపోయే ప్రమాదం ఉంది. అక్కడ దాకా ఈసారి బహుశా జరగకపోవచ్చు అని అనుకుంటున్నాను.